అందరికీ నమస్కారం. కొద్ది రోజులు ఓపిక పట్టండి. మార్చి 13 నుంచి ఈ రాసులకు ఇక తిరుగే ఉండదు. గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, వ్యాపారం, తర్కం, లెక్కలకు కారకుడు. ప్రతి నెల రాశి సంచారం చేసే బుధుడు మార్చిలో కుంభరాశిలో 2 సార్లు అస్తమించబోతున్నాడు. చాలా అరుదుగా జరిగే ఈ పరిణామం వల్ల కొన్ని రాసులకు లాభదాయకంగా ఉంటుంది. సంచారంతో పాటు బుధుడు తిరోగమనంలో కూడా పయనిస్తాడు. ఏ ఏ రాశులకు ఎలా కనిపిస్తుంది అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి. ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఇరువైపు కుటుంబాలు కూడా అంగీకరించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇక రెండవ రాశి ధనుస్సు రాశి. చేసే ప్రతి పనిలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సీనియర్ అధికారుల నుంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. డబ్బులు కూడా కోరుకున్న స్థాయిలోనే సంపాదిస్తారు. ఎన్నో ప్రయోజనాలను వీరు అందుకుంటారు. అదృష్టం వీరికి ఎంతగానో కలిసి వస్తుంది. ఇక మూడవ రాశి మిథున రాశి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయం వీరికి బాగుంటుంది. అనుకోకుండా ధనలాభం కూడా ఉంది. మార్చి నెలాఖరు వరకు వీరు ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది. ఇక నాలుగవ రాశి కన్యా రాశి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణాల సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో వాటి నుంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. 13వ తేదీ తర్వాత వీరికి ఎంతో శుభప్రదంగా అన్ని పనులు అవుతాయి. అద్భుతమైన ఫలితాలను వీరు సాధించబోతున్నారు.